హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గైస్, మీరైతే డెమో అయితే చూసారని అనుకుంటున్నాను. చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఈ 3D ఇంట్రో వీడియో ఎడిటింగ్ చాలా చాలా వేరే లెవెల్ అయితే ఉంది. నెక్స్ట్ లెవెల్ అయితే చెప్తాను. సో నేను ఇది చాలా సింపుల్గా అయితే ఎడిట్ చేశాను. సో ప్రీసెట్ ప్రాజెక్ట్ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. అలానే టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అండ్ ఈ ఎడిటింగ్కి ఒక ఫాంట్ లింక్ అయితే ఇంపార్టెంట్ అనమాట. ఎడిటింగ్ అయితే టెక్స్ట్ అయితే యాడ్ చేసేటప్పుడు అయితే తెలుగు ఫాంట్ డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. సో డౌన్లోడ్ చేసుకోండి. ప్రతి ఒక్క లింక్స్ నేను మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. XML కాకుండా ప్రీసెట్ ప్రాజెక్ట్ అయితే ఇస్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చాలా ఈజీగా అయితే ఉంటుంది. సో ఎండ్ వరకు అయితే చూడండి. సో మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకైతే డెఫినెట్లీగా అయితే నాకైతే మెసేజ్ చేయండి. సో నేను తప్పకుండా అయితే రిప్లై ఇస్తాను. సో లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు సింపుల్గా అయితే అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. సో గైస్, ఇప్పుడైతే చూసుకోవచ్చు. అలర్ట్ మోషన్ ఓపెన్ చేసుకున్నాక ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే నేనైతే ఓపెన్ చేసుకుంటాను. సో ఓపెన్ చేసుకున్నాక ఇక్కడైతే చూస్తున్నారు కదా, మీరైతే ఈ బాక్స్ సింబల్ మీద సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ కెమెరా ఆప్షన్ ఉంటుంది. కెమెరాని అయితే ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్నాక ఇప్పుడు కొంచెం సైడ్కి అయితే ఇలా స్క్రోల్ చేసుకుంటే మీకైతే ఇక్కడైతే చూస్తున్నారు కదా, ఫుల్ ప్రాజెక్ట్ లింక్ అయితే వచ్చేస్తుంది. సో కొంచెం పైకి స్క్రోల్ చేసుకుంటే నేను అన్ని ప్రీసెట్ అయితే యాడ్ చేసి అయితే మీకైతే ఇస్తాను. సో చాలా సింపుల్గా అయితే ఉంటుంది. ఇప్పుడు ఏ విధంగా అయితే మీరు ఎడిట్ చేసుకోవాలనుకుంటున్నారో కంప్లీట్ అయితే ఒకసారి అయితే ఈ మొత్తం లేయర్స్ అయితే చూసుకోవచ్చు. చాలా అమేజింగ్ అండ్ బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది. సో బీజిఎం కూడా, సాంగ్ కూడా చాలా బాగా అయితే సెట్ అయిపోయింది అనమాట దీని మీద. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే కొంచెం పైకి అయితే స్క్రోల్ చేసుకుంటే, మీరు కొంచెం సైడ్కి అయితే ఇలా స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడైతే నా ఉంది కదా. సో యాక్చువల్లీ ఈ నేమ్ వచ్చేసి మన యూట్యూబ్ ఛానల్ నేమ్ అయితే పెట్టాను కాబట్టి ఇది కూడా చాలా సింపుల్ ప్రాసెస్ ఉంటుంది. సో ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ ఒక నేమ్ చూపిస్తాను. సో మీరేం చేస్తారంటే సింపుల్గా ఇక్కడ నేను ఇక్కడ చేస్తున్నా కదా, ఇక్కడ చూసుకోవచ్చు. ఇలా అయితే హైడ్, ఇదైతే రెండు అయితే హైడ్లో పెట్టుకోండి. మీకు ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు చేసేటప్పుడైనా. సో ఇక్కడైతే నా ఉంది కదా, ఎడిటెడ్ టెక్స్ట్ మీద సెలెక్ట్ చేసుకోండి. ఎడిటెడ్ టెక్స్ట్ మీద సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడైతే చూసుకోవచ్చు. ఇక్కడ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు తెలుగులో అయితే యాడ్ చేస్తున్నాను. సో ఆల్రెడీ నేనైతే చేశాను. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆకాశ్ అని రాసుకుందాం. సో ఇక్కడైతే చూసుకోవచ్చు. నేనైతే ఆకాశం రాసుకున్నాను కదా. సో ఇక్కడైతే మీకైతే కనిపిస్తుంది కదా, దీని మీద సెలెక్ట్ చేసుకోండి. ఫాంట్ కొంచెం పెద్దగా ఉంది కాబట్టి నేను చేస్తున్న టైప్లో అయితే సెట్ చేసుకోండి మీరు. సో రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయండి. సో రైట్ క్లిక్ అయితే ఇచ్చేసినాక ఇక్కడ ఎఫెక్ట్స్ ఆల్రెడీ పెట్టి ఇచ్చాను మొత్తం. సో మీరు ఎటువంటి ఏం జరపాల్సిన అవసరం కూడా ఏం లేదు. సో ఇప్పుడైతే అన్హైడ్ అయితే చేసుకోండి. ఇవి మీకు చాలా బెటర్ అయితే ఉంటుంది. ఒకసారి చూసుకోవచ్చు మీరు. సో చూసుకోండి, ఇలా నీట్గా అయితే వచ్చేస్తుంది. సో ఇక్కడ ఎడిటింగ్ అయితే అలానే ఉండండి. సో ఇక్కడ చూసుకోవచ్చు. ఎడిటెడ్ టెక్స్ట్ మీద సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ ఎడిటింగ్ ఉంది కదా, దీని మీద సెలెక్ట్ చేసుకుంటే రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయండి. రైట్ క్లిక్ అయితే ఇచ్చేసినాక ఇక్కడ కూడా యాస్టిస్ అయితే ఎఫెక్ట్స్ అయితే ఆల్రెడీ అన్నీ సేమ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. బట్ మీకు క్లియర్ అయితే డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి నేను అలా చెప్తున్నాను. సో ఆల్మోస్ట్ అయితే మీరు రీప్లేస్ చేసుకోండి మీ యొక్క నేమ్స్ అనేది. తర్వాత కంప్లీట్ అయితే లాస్ట్కి వచ్చినాకైతే ఇక్కడైతే చూసుకోవచ్చు. కొంచెం పైకి అయితే స్క్రోల్ చేసుకుంటే ఇలా కొంచెం కిందికి స్క్రోల్ చేసుకోండి. కిందికి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ ఇక్కడ చూసుకోవచ్చు. ఆల్మోస్ట్ ఇక్కడ ఈ లేయర్ మీద సెలెక్ట్ చేసుకుంటే ఎడిటెడ్ టెక్స్ట్ దగ్గర వచ్చేస్తే చాలు, మీకు మీ యొక్క మొత్తం నేమ్ అయితే రాసుకోండి. అండ్ ఇక్కడైతే మీకైతే ఫాంట్, ఇక్కడ చూస్తున్నారు కదా, మీ యొక్క ఫాంట్ నేమ్ అయితే చూస్తున్నారు కదా, ఇక్కడ చూసుకోవచ్చు ఫాంట్ నేమ్. ఈ ఫాంట్ నేను మీరు ఇక్కడ అలర్ట్ మోషన్లో సెర్చ్ చేసిన వచ్చేస్తుంది కాబట్టి మీ దగ్గర నేను ఒక తెలుగు ఫాంట్ అయితే డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. సో చాలా సింపుల్గా అయితే ఉంటుంది. సో మీరు ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయాల్సిన అవసరం కూడా లేదు. సో స్కిప్ అయితే అస్సలు చేయకండి, మీకు అర్థం కాదు. చాలా లెంతీ ప్రాసెస్ అనమాట ఇవి. సో ఈ సింపుల్ ప్రాసెస్ని ఈజీ మెథడ్లో అయితే చెప్తాను. సో ఇప్పుడు ఏం చేస్తారంటే, సో ఇప్పుడు అయితే మొత్తం అయితే బ్యాక్ అయితే వచ్చేసేయండి మీరు. ఆల్మోస్ట్ ఇలా సెట్ చేసుకున్నాక సరే, మీరు ఎప్పుడైనా సరే ఎక్కడైతే టెక్స్ట్ అయితే యాడ్ చేస్తారు కదా, ఇక్కడ మీకైతే సన్లైట్ అయితే కొన్ని ఇమేజెస్ ఉంటాయి కదా. సో సన్లైట్ని అండ్ ఈ యొక్క పిఎన్జీని అయితే హైడ్ చేసేయండి ఫస్ట్. దాని తర్వాత ఇక్కడ రీప్లేస్ దగ్గర అయితే వచ్చేసేయండి. సో ఇలా అయితే చూసుకోవచ్చు. రీప్లేస్ అయితే చేసుకోవచ్చు మీరు ఎడిటెడ్ టెక్స్ట్ దగ్గర. నేను ఇప్పుడు మీకు చెప్తాను ఫాంట్ ఎలా యాడ్ చేసుకోవాలి. సో సింపుల్గా ఇక్కడ ఎడిటెడ్ టెక్స్ట్ ఉంది కదా, ఇప్పుడు సింపుల్గా దీని మీద సెలెక్ట్ చేసుకోండి. వ్యూ ఆల్ ఫాంట్స్ మీద అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇలా సెలెక్ట్ చేసుకున్నాక మీకైతే ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. 3 లైన్స్ మీద సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక ఈ 2 టిక్ మార్క్స్ అయితే పెట్టుకోండి. మీకు ఈజీగా అయితే ఇంపోర్ట్ అయిపోతుంది ఏ ఫాంట్ అయినా సరే. దాని తర్వాత ఇక్కడ ఇంపోర్ట్ ఫాంట్ ఉంది కదా, దీని మీద సెలెక్ట్ చేసుకోండి. దీని మీద సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ చూసుకోవచ్చు. అన్ని టైప్లో అన్ని ఫాంట్స్ అయితే ఇచ్చేస్తాను.
సో ఇక్కడ ఒక ఆడియో లింక్ ఉంటుంది, అది మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఇదే ఫాంట్ అనమాట. నేను మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. సో డెఫినెట్లీ ట్రై చేయండి. ఇలా దీని మీద క్లిక్ చేస్తే మీకు ఆ ఫాంట్ అయితే యాడ్ అయిపోతుంది. నేను చూపిస్తాను. సో చూసుకోండి, యాడ్ అయిపోయింది. ఇప్పుడు కొంచెం పైకి అయితే స్క్రోల్ చేస్తున్నాను. సో చూసుకోండి, నేను ఆల్రెడీ ఫాంట్ అయితే యాడ్ చేసుకున్నాను కాబట్టి ఇలా అయితే వచ్చేస్తుంది. సో ఇలా అయిపోయినాక మొత్తం అయితే రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయండి. సో ఇలా అయితే రైట్ క్లిక్ అయితే ఇచ్చేసినాక ఇక్కడైతే చూసుకోవచ్చు, ఇప్పుడైతే ఆ ఇమేజెస్ని అయితే అన్హైడ్ చేద్దాం. సో అన్హైడ్ అయితే చేసుకోండి. సో చేసుకున్నాక నేను మీకు సాంగ్ ఎలా యాడ్ చేసుకోవాలంటే ప్లస్ ఐకాన్ మీద సెలెక్ట్ చేసుకోండి, ఆడియో మీద సెలెక్ట్ చేసుకుంటే వ్యూ ఆల్ మీద సెలెక్ట్ చేసుకోండి. సో ఒకసారి అయితే చూడండి. సో గైస్ ఇక్కడైతే చూస్తున్నా కదా, న్యూ ప్రాజెక్ట్ అని ఉంది కదా, ఈ ప్లస్ ఐకాన్ మీద సెలెక్ట్ చేసుకుంటే మీకు అయితే సాంగ్ వచ్చేసి యాడ్ అయిపోతుంది. నేను ఆల్రెడీ యాడ్ చేసుకున్నా కాబట్టి మీరు చూడండి, డీటెయిల్ అయితే ఉంటుంది. సో కంప్లీట్ అయితే ట్యూటోరియల్ మీరు అయితే అబ్జర్వ్ చేసుకున్నాకనే మీకు ఈ వీడియో అనేది అర్థమవుతుంది. సో సింపుల్ ఇప్పుడైతే కనిపిస్తుంది కదా, ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి ఇమేజ్ని. ఇక్కడ చూసుకోవచ్చు, ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి వీడియోని అయితే. ఇక్కడ చూసుకోవచ్చు, ఎక్స్పోర్ట్ అయితే అయిపోతుంది మన వీడియో అయితే. చూడండి, చూసుకోవచ్చు, ఎక్స్పోర్ట్ అయిపోయినాకైతే మీకు ఈ విధంగా వచ్చేస్తుంది. సో మీరు ఎవరికైనా షేర్ చేయాలనుకుంటే షేర్ మీద సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీరు గ్యాలరీలో డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే సేవ్ మీద సెలెక్ట్ చేసుకుంటే చాలు, డైరెక్ట్ అయితే గ్యాలరీలో అయితే ఇంపోర్ట్ అయిపోతుంది. సో మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.